పూర్తి స్థాయిలో బయటపడబోతుంది నిజం. మరికొన్ని రోజులలో నిజం బయటపడుతుంది. ఇక మొన్న క్రిషాంక్ నిన్న రేవంత్ రెడ్డి యొక్క ఫ్యామిలీ అవినీతి టోకెన్ మళ్ళొకటి బయట తీసుకొచ్చాను. ఏం చేసిండు అంటే రేవంత్ ఫ్యామిలీ అవినీతి కమిషన్ తీసుకొని కాంట్రాక్టులకు పనులు ఏంది అంటే ఇది చాలా క్లారిటీగా కూడా ఇక్కడ ఏంది అంటే లోకాయుక్త కానీ లేదా ఈడీ కానీ సిబిఐ కానీ ఇతరత్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు చేయబోతున్నాడు మొన్న క్రిషాంక్. అసలు ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులకు కాంట్రాక్టులు కాకుండా అక్కడెక్కడ ఉన్న కర్ణాటకకు సంబంధించిన డీకే శివకుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టులు జరుగుతున్నాయి. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం కన్వీనర్ మన్నె క్రిషాంక్ అన్నారు. తెలంగాణ భవన్లో క్రిషాంక్ మాట్లాడుతూ కర్ణాటకలోని బెంగళూరులో రేవంత్ కుటుంబ సభ్యులు కమిషన్ తీసుకొని తెలంగాణ కాంట్రాక్టుల పనులను అప్పజెప్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు. ఇది తాము చెప్తున్న విషయం కాదని స్వయంగా కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పాడని అన్నారు. ఈ విషయంపై లోకాయుక్తకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మునిరత్నం ఫిర్యాదు చేశాడని కూడా తెలిపారు. ఈ మేరకు లోకాయుక్తను మునిరత్నం లేఖ రాశాడని వెల్లడించారు. అయితే రాష్ట్రంలో జరిగే భారీ అవినీతి కేసులను దర్యాప్తు చేసి లోకాయుక్త అనే సంస్థ చర్యలు తీసుకుంటుందన్న అంశానికి సంబంధించి ఈ మొన్నే క్రిషాంక్ కు సంబంధించి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టిండో ఇక నిన్నట్టుండి గడగడలాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ మొన్న క్రిషాంక్ కు సంబంధించి ఎపిసోడ్ ఇక్కడితో ఆగుతలేదు కదా. ఇక చూడు, అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు తెలంగాణ కాంట్రాక్టర్లను బెంగళూరులో పని అప్పచెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారని లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ కాంట్రాక్టర్లను బెంగళూరులోని పని అప్పచెప్పడానికి 15% కమిషన్ తీసుకుంటున్నారని లేఖలో స్పష్టంగా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సీఎం అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పేరు కూడా మెన్షన్ చేస్తూ ఆయనపై కూడా విచారణ జరపాలని కోరాడని తెలిపారు. బెంగళూరులో 200 కోట్ల కేపీసీ ప్రాజెక్టు డీకే శివకుమార్ కమిషన్ తీసుకున్నాడని ఆ సంస్థకు పనులు అప్పచెప్పడాన్ని ఆరోపించారు. అయితే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి డీలింగ్స్ నడిపిస్తున్నాడని పేర్కొన్నారు. కేపీసీ ప్రాజెక్టు చైర్మన్ అనిల్ కుమార్ తిరుపతి రెడ్డి ఇటీవల కలిసి డీలింగ్స్ చేస్తున్నారని ఆరోపించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఆరోపణ చేసి లేఖ రాస్తే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదని ప్రశ్నించాడు. ఇక్కడ క్లారిటీగా కూడా అర్థమైపోయింది కదా. ఏంది అంటే నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఇక్కడ తెలంగాణ కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టులన్నీ బెంగళూరులో పనిచేయడానికి దాదాపుగా 200 కోట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా 200 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కేపీసీకి సంబంధించిన ప్రాజెక్టులో డీకే శివకుమార్ ఆ కమిషన్ తీసుకోవడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను అంటే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా కమిషన్ తీసుకున్నారని అక్కడ అదే పార్టీకి సంబంధించి ఈ డీకే శివకుమార్ ఏ పార్టీలో ఉన్నాడో గా పార్టీకి సంబంధించి గావాల ఎమ్మెల్యేనే మునిరత్నం లోకాయుక్తకు ఫిర్యాదు చేసిండు. లోకాయుక్తలో ఫిర్యాదు చేయడంతో పాటు ఇక్కడ సీఎం కుటుంబ సభ్యులకు సంబంధించిన తిరుపతి రెడ్డి పేరు కూడా అందులో మెన్షన్ చేసి ఇక్కడ వీళ్ళపై కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేనే పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసిండు. అంటే ఇక్కడ కమిషన్లు ఏ విధంగా నడుస్తున్నది అనేది చెప్పడానికి ఇంకొక సాక్ష్యం ఏంది అంటే నా దగ్గర ఇంకొక బలమైన సాక్ష్యం కూడా ఉన్నది. ఏంది అంటే ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏంది ఇంకెన్నాళ్ళు భయపడతామంటూ కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇగో ఇక్కడ ఈ స్టేట్మెంట్ను కూడా ఒకసారి మీరు చూడండి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇగో ఇక్కడ చూడురి. ఈడీ సిబిఐకి సంబంధించి ఈడీ సిబిఐకి ఇగో చూడు ఇంకెంతకాలం ఈడీ సిబిఐకి భయపడతామంటూ కూడా ముఖ్యమంత్రి ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చిండు అంటే కర్ణాటక అవినీతి ఏదైతే ఉందో ఈ కర్ణాటక అవినీతికి సంబంధించి పూర్తి స్థాయిలో బయటపడుతుంది కాబట్టి ఇక్కడ పూర్తి స్థాయిలో మన్నె క్రిషాంక్ ఏదైతే ఆరోపణలు చేసిండో ఈ ఆరోపణలకు సంబంధించి అక్కడ ఎవరైతే మన ఏది ఆ పార్టీకి సంబంధించిన మునిరత్నం ఎమ్మెల్యే ఎవరు అయితే ఉన్నారో ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆయన మళ్ళీ ఎమ్మెల్యే. దాంతోపాటు అక్కడ లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో ఇది తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అంటే పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, జరుగుతున్నది, దాని మీద ఎంక్వైరీ చేయండి అని ఆ పార్టీకి సంబంధించిన మునిరత్నం లేఖ రాయడంతో మళ్ళొక్కసారి రేవంత్ టాపిక్ తెర మీదకి వచ్చింది. సో మొత్తానికి ఇక్కడ శివగామికి సంబంధించి అంటే కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మునిషి 100 కోట్ల స్కామ్, దాంతోపాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించిన స్కామ్ మనం చూసాం. ఇక దీంతో పాటు ఇంకొక అంశాన్ని చూడాలి. కేసీఆర్ అంటే కాళేశ్వరం అనే ఎపిసోడ్ ఇక్కడ చూసింది కదా, ఇది ఒక్కసారి చూడండి. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనేశ్వరం. కాంగ్రెస్ వచ్చాక కాలం కూడా కావడం లేదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేడిగడ్డపై కుట్రతో